ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం విద్యుత్ బిల్లులు 13 పైసల వరకు తగ్గించారని చెప్పడం జరుగుతోంది. సంతోషకరం. అయితే గతంలో వినియోగదారులు కాల్చుకున్న బిల్లులకు సంబంధించి ఆ బిల్లులు ద్వారా వారు వాడుకున్న సమయంలో రావాల్సిన బకాయిల పేర డోర్ లాక్ ఉన్న సర్వీసులు కూడా పాత ప్రభుత్వంలో ఉన్న అంటే ట్రూ డౌన్ వచ్చేలకేనేమో 6వ నెల 24వ సంవత్సరంలో 25 రూపాయలు 25 పైసలు మాత్రానికి మైనస్ చేశారు. మరి 3వ నెల 2023 సంవత్సరంలో FPPCA ఛార్జెస్ 154 రూపాయల 7 పైసలు కానీ 10వ నెల 23వ సంవత్సరంలోని 88 రూపాయల 22 పైసలు కానీ 11వ నెల 25వ సంవత్సరంలో అంటే జరిగిన సంవత్సరంలోని బిల్లులకు సంబంధించి ₹1.20 అవన్నీ కూడా అలానే ఉన్నాయి. ఇవన్నీ కట్టే పరిస్థితి ఉన్నది. 0 అంటే 7289 యూనిట్లు ప్రజెంటు 7289 యూనిట్లు ప్రజెంట్ అయితే ప్రీవియస్ యూనిట్లు 7286 అంటే 3 యూనిట్లు డోర్ లాక్ దానికి కూడా గదికి కూడా కాలింది. మరి ఏ రకంగా కాలింది అనేది పక్కన పెడితే ఈ 3 యూనిట్లు భాగ్యానికి కూడా ₹269 కట్టవలసిన పరిస్థితి వచ్చింది. ఇది వ్యవస్థ ప్రజెంట్ నడిచేది. 3 యూనిట్లకి ₹269 కట్టడం అంటే మాటలు కాదు. మరి ఇది ఎలా వచ్చిందనేది $1 మిలియన్ ప్రశ్ననే చెప్పాలి.